దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడమేనని ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్ జూనియర్ ఎన్టీఆర్తోనే మొదలైంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1లో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు ఫ్లాప్ అయ్యింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమాలోనూ ఎన్టీఆర్ఏ హీరోగా నటించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వగా ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఆంధ్రావాలో డిజాస్టర్ అయ్యింది. ఇలా ఎన్టీఆర్తో ఈ నెగిటివ్ సెంటిమెంట్ మొదలు కాగా రాజమౌళి సినిమాలో నటిస్తున్న మిగతా హీరోలు కూడా దానిని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో సై సినిమా చేస్తున్న నితిన్కి ఆ వెంటనే అల్లరి బుల్లోడు రూపంలో ఫ్లాప్ ఎదురైంది. రాజమౌళితో ఛత్రపతి వంటి విజయవంతమైన సినిమా చేసిన ప్రభాస్ ఆ తర్వాత పౌర్ణమితో పరాజయం చూశాడు. విక్రమార్కుడు తర్వాత రవితేజకు ఖతర్నాక్, యమదొంగ తర్వాత ఎన్టీఆర్కు కంత్రి, మగధీర తర్వాత రామ్ చరణ్కు ఆరెంజ్, మర్యాద రామన్న తర్వాత సునీల్కు అప్పల్ రాజు, ఈగ తర్వాత నానికి ఎటో వెళ్లిపోయింది మనసు. ఇలా అందరి హీరోలకు రాజమౌళి సినిమా తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. బాహుబలి తర్వాత ప్రభాస్కి కూడా సాహోతో నిరాశ ఎదురైంది. ఇక రాజమౌళి గత చిత్రం RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించారు. ఇప్పటికే రామ్ చరణ్ RRR తర్వాత ఆచార్యతో ప్రేక్షకులను పలకరించగా అది డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ దేవరాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో మరే సినిమాకి జరగనంత సెలబ్రేషన్ దేవరాకు జరుగుతోంది. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. యాక్షన్, ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రాన్ని కొరటాల అద్భుతంగా మలిచాడని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాలతో పాటు బయ్యర్లు కూడా ఈ మూవీ రిజల్ట్ పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేవరా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తుంటే తన సినిమాతోనే మొదలైన రాజమౌళి సెంటిమెంట్ కి తన సినిమాతోనే ఎన్టీఆర్ శుభం కార్డు వేసేలా ఉన్నాడు.